అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫలితంగా దేశ రాజధాని కీవ్లో భారీ ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల అధ్యక్షుడు దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే ఒక బిల్లుపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఉక్రెయిన్లోని నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో నాబు స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ షోఫాను ప్రాసిక్యూటర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. దీనిని సమర్థించుకుంటూ జెలెన్స్కీ మాట్లాడారు. వీటిలో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాసిరకంగా ఉందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు పాస్ అయ్యాక వేల మంది ప్రజలు కీవ్ రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. 2022లో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ స్థాయిలో కీవ్లో నిరసనలు జరిగాయి. లివ్, డెనిప్రో, ఒడిశాలో కూడా ప్రదర్శనలు చేపట్టారు. మేము ఐరోపాను ఎంచుకున్నాం, అంతేకాని నియంతలు కాదని ఆందోళనకారులు గళమెత్తుతున్నారు. దాదాపు 10 ఏళ్లుగా చేపడుతూ వస్తున్న ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ఈ బిల్లు గండి కొట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్లోని బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడడంతో పాటు నిధులు వస్తున్నాయి. కాగా తాజా పరిణామాల పట్ల ఐరోపా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త బిల్లు ప్రకారం నాబూలో ఉన్న రష్యా గూఢచర్యల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేస్తుందన్నారు. అయితే ఇది దుర్వినియోగం అవుతుందని ఇప్పటికే పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.